అనంతరం ఇష్టదైవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వీరేంద్రనాథ్ గారు, సరస్వతి విద్యాపీఠం ద్వారా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో చెప్పండి. వీరేంద్ర హెగాడే అని చెప్పి కర్ణాటకలో ఒక ఆయన ఉన్నాడండి. ఆయన అక్కడ ఏంటంటే ధర్మస్థల అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ అసలు మీకు డ్రింక్స్ కానీ సిగరెట్స్ కానీ వాలంటరీగానే దొరకవు అనమాట. ఆయనకి పద్మభూషణ్ వచ్చింది గవర్నమెంట్. ఆయన చూసిన తర్వాత కాన్సెప్ట్ నాకు చేంజ్ అయిపోయింది. ఫ్రమ్ నథింగ్ వీ హ్యావ్ బార్న్ అండ్ అరౌండ్ 3 to 4 crores ఆఫ్ రూపీస్ ఏం చేసుకుంటాం, ఈ డబ్బు చచ్చిపోయేటప్పుడు 2 ఎయిర్ కండిషన్ బెడ్రూమ్స్ చాలు కదా అనే ఫీలింగ్ వచ్చి సగం ఆస్తి ఒక గుడిలాగా కట్టి ఒక 1 acre ల్యాండ్లో ఒక విద్యాపీఠంలాగా పెట్టానండి. ఈ ట్రైబల్ అండ్ పూర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. డబ్బు లేకపోతే జీవితంలో పైకి రాలేము అని చెప్పి మీకు చెప్పారు. నీకు తెలుసు, చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా నా క్షౌరం నేనే చేసుకుంటాను. నేను ఐ డోంట్ గో టు బార్బర్ షాప్. అలాగే నేను తల కొబ్బరిని రాసుకోను డబ్బులు సేవ్ చేయడం కోసం ఆ రోజుల్లో మా ఫాదర్కి. సో ఈ వేద స్థితి నుంచి వచ్చినా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు అనే ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఈ ట్రైబల్ స్టూడెంట్స్లోను పూర్ స్టూడెంట్స్లోనూ ఇవ్వాలని నా ఉద్దేశం. అక్కడికి వచ్చే స్టూడెంట్స్ అసలు జీవితంలో ఒక్కసారి కూడా ఐస్ క్రీమ్ కూడా తినని వాళ్ళు, అసలు చాక్లెట్ క్యాడ్బరీ చాక్లెట్ ర్యాప్ రిప్పితే లోపల చాక్లెట్ అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి పొద్దునుంచే సాయంత్రం వరకు నాతో ఉంచుకుంటాను. ఒక 2-3 hours చదువుకోవటం, కాన్సన్ట్రేషను, మెమరీ టెక్నిక్స్ చెప్పిన తర్వాత చిన్న స్విమ్మింగ్ పూలు, బోటు ఇవన్నీ ఉన్నాయి, గుడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కొంచెం సేపు మెడిటేషన్ చేయిస్తాను. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ మొహంలో ఒక చిరునవ్వుతో కూడిన తేజస్సు తీసుకురావాలని నా ఉద్దేశం. అదైన తర్వాత గుడిలోకి వెళ్ళి ముందే చెప్పినట్టు వాగ్దానాలు చేయించుకొని వాళ్ళని పంపించేస్తా. దిస్ ఈజ్ ది వండర్ఫుల్ 1 day లైఫ్ ఇన్ యువర్ లైఫ్. మీరు బాగా చదువుకొని బాగా చేసుకుంటే జీవితం అంతా ఇంత అద్భుతంగా ఉంటుంది. చదువు అంటే ఒక కష్టం కాదు, అదొక ఇష్టం. అద్భుతంగా చదువుకోండి, ఇంత ఆనందంగా చదువుకోండి అని చెప్పి పంపిస్తాను. ఇది విద్యాపీఠం లక్షణం. అక్కడ వచ్చే స్టూడెంట్స్కి చెప్పులు ఉండవు, అది ప్రాబ్లం. వీడు స్కూల్కి వాటికి పొలాల నుంచి నడిచి వెళ్తున్నప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకొని కాళ్ళు పుండ్లు అయిపోతుంటాయి. సో ఒక 40 మందికి సరిపోయే ఆడిటోరియం ఉంది నాకు అక్కడ. అందులో ఈ లేని వాళ్ళకి, చెప్పులు లేని వాళ్ళకి, బట్టలు లేని వాళ్ళకి కొంచెం ఉన్నంతలో సహాయం చేసి అవి ఇచ్చి పంపిస్తూ ఉంటాను. దేవుడు ఉంటే దెయ్యం ఉంటుంది, దెయ్యం ఉంటే దేవుడు ఉంటుంది అనే నమ్మకంతో ఉండేటువంటి కాలంలో మీరు మీ రచనల్లో తులసి దళం ఇవన్నీ అంటే ఆత్మకి సంబంధించిన రచనలు చాలా చేశారు. అంటే మీరు దెయ్యాన్ని నమ్మినట్ట? దెయ్యాన్ని గురించి రాశాను కాబట్టి దెయ్యాన్ని నమ్ముతాననే కాదు. ఇట్స్ ఎ క్యారెక్టర్ ఇన్ మై నావెల్స్. దెయ్యం ఒక క్యారెక్టర్, దేవుడు ఒక క్యారెక్టర్. దేవుడితో మనిషి చెప్తాడు, నువ్వేంటి నిజంగా నన్ను సృష్టించి ఉంటే ఇన్ని కష్టాలు పడి నువ్వు నవ్వుతూ ఉండి మమ్మల్ని కష్టం పెట్టడం ఏంటి, నా మొహంలో నువ్వు నవ్వు చెరపలేవు ఛాలెంజ్ అంటాడు. అప్పుడు దేవుడు వీడిని మంటలో పడేస్తాడు, కుష్ఠరోగం వచ్చేటట్టు చేస్తాడు, అయినా వీడు నవ్వుతూనే ఉంటాడు. ఇది ఒక టైప్ ఆఫ్ నా ఫీలింగ్స్ రాశాను. నానే ఇలా మాట్లాడతాను దేవుడితో అని చెప్పడం నా ఉద్దేశం. ఎన్నో రచనలు చేశారు మీరు. ముఖ్యంగా చెప్పాలంటే విజయానికి 5 మెట్లు అనే పుస్తకం ఒక కాలంలో దొరికేది కూడా కాదు ఎవరికి. అసలు చాలా కష్టంగా, అసలు దాన్ని పోటీ చాలా ఉండేది, చదవాలని 1,25,000 కాపీలు అమ్ముడిపోయింది. అవునండి. అసలు దీని అంతటికీ కన్నా స్ఫూర్తి ఎవరు? మీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంట్లో తల్లిదండ్రుల స్ఫూర్తి, మీకు ఎలాగా ఈ సాహిత్య రంగంలో అభిరుచి కలిగింది? 2-3 కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మా ఫాదర్ ఈజ్ ఎ పోయిట్. యాక్చువల్గా మా ఫాదర్ని స్టేజ్ మీద చూసి ఈయన పద్యం చదువుతుంటే అప్పుడు నా కూతురుని చేసుకుంటావని అడిగితే అలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయింది. మా మదర్ ఫాదర్ కూడా పోయిట్, రావిపాటి సత్యనారాయణ గారు. ఈ జీన్స్, నేను జీన్స్ నమ్మను, బట్ జీన్స్ కూడా ఏమంటే ఉండొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది నాకు, పొట్టివాడిని అని చెప్పి. సో ఇందులోంచి బయటపడాలి ఎలా అంటే చప్పట్లకి దాహం. సో నాటకం రాశాడు మా మామయ్య, రావిపాటి వేణుగోపాలరావు గారు మామయ్య, ఆయన నాటికి రాయించాడు. దాంతో బాగుంది ఆ ఫీలింగ్. ఇంకా అక్కడి నుంచి రాయటం మొదలు పెట్టే కొద్దీ యాక్చువల్గా బేసిక్గా నాకు తెలుగు పెద్ద రాదండి, తెలుగు అంతా శృతమే, విన్నదే తప్ప నాకు చదువుకున్నది లేదు. ఎందుకంటే బీకామ్లోనూ చార్టెడ్ అకౌంటెన్సీలో కూడా తెలుగు లేదు మాకు. విజయానికి 5 మెట్లు ఇవి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే నవల్స్లకి మార్కెట్ తగ్గిపోయింది పూర్తిగా. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మంచి రచయితలు, కమర్షియల్ రచయితలు అని వేరువేరుగా ఉంటారు. రచయితలు 4 రకాలు.
ఎక్కువ మంది చేత ఎక్కువ చదివించే రచనలు, తక్కువ మంది చేత ఎక్కువ కాలం చదివించే రచనలు, ఎక్కువ కాలం చేత తక్కువ కాలం చదివించే రచనలు, తక్కువ మంది చేత తక్కువ కాలం చదివించే 4 రకాలు ఉంటారు. ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు అనుకోండి, ఎక్కువ మంది చేత ఎక్కువ కాలం చదివించే రచయిత రామాయణం, వ్యాసుడు భారతం, వీళ్ళందరూ. తక్కువ మంది చేత ఎక్కువ కాలం అంటే ఇప్పుడు దాంట్లోకి శ్రీలు వీళ్ళందరూ వస్తారు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళే చదువుతుంటారు, అవి కొన్ని వందల సంవత్సరాలు చదువుతూనే ఉంటారు. ఎక్కువ మంది చేత తక్కువ కాలం అంటే తులసిదళం విడుదలగానే కొన్ని లక్షల మంది చదివేస్తారు, దాన్ని ఒక 1 year తర్వాత ఇంక మర్చిపోతారు. తక్కువ మంది చేత తక్కువ కాలం బేవర్స్గా రాసేవాళ్ళు, వాళ్ళు ఆ రోజు ఒకటే ఇన్ఫ్లుయెన్స్లు చేసి ప్రజలు సంపాదించుకోవడానికి, సన్మానాలు చేయించుకోవడానికి పనిచేసే రచయితలు ఉంటారు. ఇలా 4 రకాలు ఉంటారు తప్ప ఏ పాపులర్ రైటర్ కెన్ ఆల్సో బి ఏ గుడ్ రైటర్. ఏ గుడ్ రైటర్ నీడ్ నాట్ బి ఏ పాపులర్ రైటర్ ఆల్సో. అప్పుడు ఇందులోకి షిఫ్ట్ అయ్యాం, విజ్ఞానికి 5 మెట్లకి షిఫ్ట్ అయ్యాం అనమాట. ఒక 4 చచ్చిపోతారు, ఒక లంచగొండి, ఒక పొలిటీషియన్, ఇంకొక ఎవరో వ్యాపారస్తుడు, అలా 4 చచ్చిపోతే వీళ్ళ 4 పైకి వెళ్ళిన తర్వాత భగవంతుడు చెప్తాడు, నీ వల్ల మీరందరూ ఉండటం వల్ల రోడ్లు పాడైపోయినాయి, ఎందుకంటే డబ్బంతా మీ దగ్గరే ఉండిపోయింది, రోడ్లు పాడైపోయినాయి, నగరాల్లో ఉద్యానవనాలు లేవు, వాటర్ సరిగ్గా రావటం లేదు పూర్తి, ఇంత డబ్బు మీరు ఏం చేసుకుంటారు, మీకు నేను ఒక పరీక్ష పెడుతున్నాను, మీరు వచ్చి ఇప్పుడు 5 minutes అయింది ఇక్కడికి స్వర్గానికి, కానీ కింద లోకంలో 50 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీరు 4 కిందకి వెళ్ళి మీ ఫోటో తీసుకొస్తే మీకు నేను స్వర్గం ఇస్తాను, ఫోటో తీసుకురాకపోతే మీ జీవితం ఈ ప్రజలకి, నెక్స్ట్ లంచగొండి పీపుల్కి ఒక దీనిగా నేను మిమ్మల్ని శిల వేస్తానని చెప్పి పంపిస్తాడు. పాపం ఈ 4 కిందకు వచ్చి వాళ్ళ ఫోటోల కోసం వెతుక్కోవటం స్టోరీ అండి. ఒక్కడింట్లో ఫోటో ఉండదు, మనవాళ్ళు మనవరాళ్ళ ఇళ్లలో, అసలు మర్చిపోతారు ఆ తాతల్ని. వీడేమో కోట్లు ఇచ్చేస్తూ ఉంటాడు. నా మిత్రుడు చెప్పాడు, ఒక సైకాలజిస్ట్ అతని దగ్గరికి ఒక మినిస్టర్ వెళ్ళాడంట, మొత్తం ఫ్యామిలీలో అందరూ సినిక్సేవాళ్ళు. అప్పుడు ఈ సైకాలజిస్ట్ అన్నాడు, ఒక జనరేషన్ మొత్తాన్ని పాడు చేశాడు ఈ మూర్ఖుడు, అన్ని డబ్బులు సంపాదించి బావమరదల పేర్ల, మరదళ్ళ పేర్ల, వాళ్ళ పేర్ల, వీళ్ళ పేర్ల పెట్టేసి వాడు బీటెక్ ఎందుకు చదువుతాడు, నేను కాలేజే పెట్టుకుంటాను, నాకు 10th class చాలంటున్నట్టు ఇప్పుడు పిల్లలు. ఇలాంటి వాళ్ళ కోసం రాసిన పుస్తకం అండి. సో భగవంతుడు అనేది ఒక కొరడాలది, ఇది ఆల్వేస్ ఇట్ వర్క్స్ ఫర్ పీపుల్ హూ బిలీవ్ ఇట్. తెలుగు పద్యాల ప్రాశస్త్యం గురించి ఇంకొంచెం వివరించండి వీరేంద్రనాథ్ గారు. చెప్పాను కదండి, ఈ లాంగ్వేజ్లో అంతంత మాధుర్యమైన భాష ఇంకేంటో లేదు. ఛందస్సు, గణాలు, చంపకమాల, ఉత్పలమాల, నజభజ జజర, భరణ బపరవ, ఇవన్నీ. అలసాని పెద్దన్నని కృష్ణదేవరాయలు ఆసుగా ఒక పద్యం చెప్పమన్నప్పుడు ఆయన ఒక పద్యం చెప్తాడు. ఆ పద్యం ప్రశస్త్యం ఏంటంటే 28 లైన్ల పద్యం అది. అందులో మొట్టమొదటి 14 లైన్లు అచ్చ తెలుగులో ఉంటాయి, అంటే ఒక్క సాంస్క్రిట్ వర్డ్ కూడా లేకుండా ఉంటారు. అలాగే నెక్స్ట్ 14 లైన్లు అచ్చు సంస్కృతంలో ఒక్క తెలుగు పద్యం కూడా లేకుండా, ఒక తెలుగు పదం కూడా లేకుండా ఉంటుంది. ఇలాంటి ప్రయోగాలు ఎవరు ఏం చేయలేదండి. పూత మెరుంగులున్ పసరు పూప బెడంగల జోపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలె కమనన్ బలెన్ రాత్రియున్ బొవల్ మరుపురాని హొయల్ చెలియార జంపుని దాతిరి దమ్మిచూలి దొరకైవసపుంజవరాలి భారతీ వధూటి తపనీయ గర్భనికటి భవదానన పరోసాహితి, ఇదంతా సంస్కృతం అండి. ఈ లయ, ఈ బద్ధమైన ఇది అదంతా డేగరెక్కలు చెప్పుడు నవల్లో వాడు ఆటమాం పేల్చి ఉసమిన్ బిన్ లాడెన్ చంపేస్తాడు. ఇలాంటి ఒక మెస్మరైజ్ చేసే లాంగ్వేజ్ ద్వారా కళ్ళకి కనబడి మెదడుకి చేసే ఫోర్స్ లాంటి ఇది ఇంకే భాషలో లేదండి. ఇంగ్లీష్లో లేదు, హిందీలో లేదు, తెలుగులోనే ఉంది. తెలుగుని భాషని ఎంతగా అభిమానించే మీరు పౌరాణిక చిత్రాలు చూస్తుంటారండి. అదిగో ఆలమందిలో విగో లాంటి పద్యాలు ఉన్నా, లేకపోతే భాష కోసం లేదా భావగతం. ఇప్పుడు ఎవరు నినుమించువారు, మన బాపు గారి సినిమా, హడలున్నవాడు ఒళ్ళంత పొడలు ఉన్నవాడు అని రాశాడు. అంటే ఇంద్రుడు, నువ్వంటే హడలు ఉన్నవాడు, ఒళ్ళంత పొడలు ఉన్నవాడు, ఆరుద్ర గారు రాశారు అనుకోండి. ఇలాంటి తన నీడ సైతము తనలాగే శోభిల్ల నరుడే నరిచాడు నారాయణుడు, తన నీడ సైతము తనలాగే శోభిల్ల. ఇదొకటి. అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరు తీరా దయచేసినాక నీ రూపు తోచ దయ్యయ్యో ఎలాగో రామ శబరి. అప్పటికి చూస్తూ ఉంది, వస్తున్నాడు, కళ్ళమ నీళ్ళు వచ్చేస్తున్నాయి, అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు ఇంకే తీరా దయచేసినాక. ఇలాంటి పద్యాలు ఇలాంటివన్నీ పౌరాణిక చిత్రాల్లో బాగుంటాయి కాబట్టి చూస్తానండి. ఆ భావం కోసం చూస్తాను, కరుణ. వీరేంద్రనాథ్ గారు, చివరిగా భక్తి టీవీ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఎలాంటిది? సందేశం ఏం లేదండి, ఆనందంగా ఉండండి, భక్తి ఆనందాన్ని ఇస్తుంది. కానీ భక్తిలోనే చెప్పారు కర్మణ్యే వాధికారస్య అని. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు 10th class చదువుతుంటే చదువు ఆనందం, పాస్ అవ్వటం బోనస్. నువ్వు పని చేస్తుంటే పని చేయటం ఆనందం, రిజల్ట్ బోనస్. ఇది నేను చెప్పాల, కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కానీ నీ కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవునికి గుర్తుపెట్టుకోవద్దు. దేవుణ్ణి నమ్మి గుడికి వెళ్ళి, దేవుని నమ్మక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి ద్వంద్వ ప్రవృత్తి వద్దు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చూడండి, నీకు ఏదైనా కష్టం వస్తే అది నీ కర్మఫలం. కష్టపడి పనిచేసి
పైకి రా అని చెప్పినవాడు కృష్ణుడు. ఉమ్, నీకే కష్టం వచ్చినా నేనున్నాను, నా దగ్గరికి రా అని చెప్పినవాడు ఆపదల ముక్కులవాడు. అవును. అందుకే ఆపద ముక్కులవాడికి అన్ని గుళ్ళు, అన్ని కోట్లు డబ్బు. నీ పని నువ్వు జాగ్రత్తగా చెయ్యని కృష్ణుడికి పెద్ద గుళ్ళు లేవండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీలోనే దేవుడు ఉన్నాడని నమ్మి 10 మందికి సేవ చేయండి. ఇష్టదైవం కార్యక్రమానికి విచ్చేసి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇలాగా మీ ఆధ్యాత్మిక అంతరంగాల్ని మాతో పంచుకున్నారు. ముఖ్యంగా చాలా సంతోషం. నమస్కారం అండి. చూసారు కదండి, ఇది ఈనాటి ఇష్టదైవం కార్యక్రమం. తిరిగి మరొక విశిష్ట అతిథితో వచ్చే వారం కలుసుకునేంత వరకు సెలవు. నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.